యూఎస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై సిట్ చేస్తున్న విచారణలో విస్మయపరిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన భోలే బాబా డైరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డైరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి పంపినట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు కూడా భోలే బాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించాలనే ఉద్దేశం లేదని, అయితే చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే, చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా సరే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు లభిస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఓబులాపురం మైనింగ్ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారంటూ తెలంగాణ హైకోర్టుకు సిబిఐ నివేదించింది. గతంలో ఇదే కేసులో ఆమె పిటిషన్లు ఈ హైకోర్టు కొట్టేసిందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రస్తుత రివిజన్ పిటిషన్లు ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్ దాఖలు చేశారంది. ఓఎంసీకి లీజుల మంజూరులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని, కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విడతల వారీగా విచారిస్తోంది. ఇప్పటికే 3 విడతలుగా విచారించగా తాజాగా 4వసారి సుదీర్ఘంగా మాట్లాడింది. దాదాపు 8.5 గంటలకు పైగా ప్రశ్నించింది. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయ నేతలు, ఐఏఎస్లు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులకు సంబంధించి వందల సంఖ్యలో ఫోన్లపై నిఘా ఉంచడానికి గల కారణాలపై మరోసారి ఆరా తీసింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణాన్ని చూపి లీగల్ ఇంటర్న్షిప్ కి అనుమతి తీసుకోవడంపై కీలక ప్రశ్నలు వెలువరించింది. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ₹1 కోటి విరాళం అందజేశారు. ఈ మొత్తం తాజాగా దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఆలయ ఈవో దేవస్థానం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ క్రమంలో ఆలయానికి నీతా అంబానీ ₹1 కోటి విరాళాలని అందజేశారు. సొంత పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు, ఓ ప్రతిపక్షానికి చెందిన నేతపై మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో కొంతమంది నాయకులు టీడీపీలో పదవులు అనుభవించారు. ఆ పార్టీని భ్రష్టు పట్టించారు. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్ వద్దకు చేరి తప్పుదోవ పట్టించి వారిని కూడా నాశనం చేశారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉండగా కొండా సురేఖ మంత్రి పదవి ఎటూ పోదు అంటూ కొండా మురళి వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తాను పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను గుర్తు చేసుకుంటూ చివరి క్షణంలో టికెట్ కేటాయించినప్పటికీ నియోజకవర్గంలో తాను గట్టి పోటీ ఇచ్చానని అజారుద్దీన్ తెలిపారు. చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశానని అన్నారు. అయితే రానున్న ఉప ఎన్నికల్లో తనకు టికెట్ లభించదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయులు జమ చేసిన నిధుల విలువ 3 పైగా పెరిగి 3.5 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ కు చేరుకుంది. అయితే 2023లో ఈ విలువ 4 ఏళ్ల కనిష్టమైన $1.04 బిలియన్ ఉంది. ఆ ఏడాది స్విస్ బ్యాంకులో భారత వ్యక్తులు, సంస్థలు జమ చేసిన డబ్బులు 70% తగ్గడం ఇందుకు కారణమని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత ప్రజలు, సంస్థల డబ్బులు జమ పెరగడంతో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మొత్తం నిధుల విలువ 3 పైగా పెరగడానికి కారణమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 8 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. తమపై దాడి చేసేందుకు ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించిందని టెల్ అవీవ్ దళాలు ఆరోపించాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి టెహ్రాన్ తొలిసారి వీటిని ఉపయోగించింది. అయితే ఈ క్షిపణి వార్ హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండు సామాగ్రిగా విడిపోయి పలు ప్రాంతాల్లో పడ్డాయని హోమ్ ఫ్రంట్ కమాండ్ తెలిపింది. ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయని టెల్ అవీవ్ అధికారి ఒకరు తెలిపారు.
ఇంగ్లీష్ గడ్డపై రసవత్తర టెస్ట్ సమరానికి వేలైంది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం ప్రారంభమయ్యే మొదటి టెస్టులో భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్ను ఢీకొట్టనుంది. కోహ్లీ, రోహిత్ల రిటైర్మెంట్ నేపథ్యంలో గిల్ సారథ్యంలో టీమిండియాకు ఇది కొత్త శకం. 25 ఏళ్ల గిల్ నాయకత్వ సమర్థతకు కూడా ఈ సిరీస్ పరీక్షగా నిలవనుంది. టెస్టుల్లో బ్యాటర్గా రికార్డు గొప్పగా లేకపోయినా కెప్టెన్సీని దక్కించుకున్న అతడు నిరూపించుకోవాల్సింది చాలానే ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 81,584 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 65 పాయింట్ల లాభపడి 24,858 వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్ అలాగే ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.